నజరేతు ప్రార్థన మందిరం పెద్దహాలుగూడెమునకు స్వాగతం సుస్వాగతము. మనం దేవుని చిత్తాన్ని నిరాకరిస్తే జీవితం అవసరమైన దానికంటే మరీ కఠినంగా మారుతుంది. యోనా దేవుని ఆజ్ఞను సులభంగా అనుసరించలేదు. తుఫాను తన జీవితాన్ని అతలాకుతలం చేసిన తరువాత, భయం గుండెల నిండా చేరిన తరువాత, సముద్ర గర్భంలో చేప కడుపులో గడిపిన తర్వాత మాత్రమే దేవునిని అనుసరించాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, కానీ యోనా వినలేదు, పారిపోయాడు. అందుకే దేవుడు ఒక విపత్తును కలిగించి యోనా పారిపోయే ప్రయత్నాన్ని ఆపాడు. అది అతన్ని సరిదిద్దడానికే కానీ నాశనం చేయడానికి కానే కాదు. యోనా లైఫ్లో నుండి నేర్చుకునే పాఠాలు. మీరు దేవుని యుద్ధ నుండి పారిపోతున్నారేమో, కానీ దేవునికి దూరంగా ఎప్పటికీ పారిపోలేరు. ఆలస్యమైన పర్వాలేదు, ఇప్పటికైనా మీరు విధేయత చూపగలిగితే అది కూడా దేవుడు అంగీకరించే విధేయతగానే ఉంటుంది. మనం దేవుని చిత్తాన్ని నిరాకరిస్తే జీవితం అవసరమైన దానికంటే మరీ కఠినంగా మారుతుంది. అంధకారంలో యోనా ప్రార్థించాడు. సంక్షోభంలో యోనా పశ్చాత్తాపపడ్డాడు. దేవుని మాట వినడానికి తుఫాను వచ్చే వరకు వేచి ఉండొద్దు. దేవునికి విధేయత చూపడానికి నష్టాలు వచ్చే వరకు వేచి ఉండొద్దు. దేవునిని స్వచ్ఛందంగా అనుసరించండి, నిర్బంధంగా కానే కాదు. ఎందుకంటే ఆ కఠినమైన మార్గాన్ని తప్పించుకోవచ్చు. యోనాను వెంబడించిన కృప మనలను కూడా ఫాలో అవుతుంది. కానీ అంతటి దుస్థితి ఎదురయ్యే వరకు తెచ్చుకోవద్దు. యోనా గ్రంథము 2వ అధ్యాయం 7 నుంచి 10వ వచనంలో ఇక్కడ మనము స్పష్టంగా చూడవచ్చు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞత స్తుతులు చెల్లించి నేను నీకు బలు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకు అని ప్రార్థించను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను.